పాలకులు మారారు, కాలాలు మారాయి. కానీ కర్నూలు జిల్లా చిప్పగిరి మండల రైతుల తలరాత మాత్రం మారలేదు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు సీఎంలుగా పనిచేసిన సమయంలో ఆ ప్రాంత వాసుల దాహార్తి తీరుస్తామంటూ నగరడోనా రిజర్వాయర్కు శంకుస్థాపనలు చేశారు. కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. 2 శంకుస్థాపనలు, కోట్లాది రూపాయల బడ్జెట్ అంచనాలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. నగరడోనా రిజర్వాయర్ కల నేటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ప్రాజెక్టు దుస్థితిపై మా ప్రతినిధి మురళీమోహన్ గ్రౌండ్ రిపోర్ట్. గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు కూడా మధ్యలోనే అటకెక్కుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలోని నగరడోనా రిజర్వాయర్ దాదాపు 20 ఏళ్ల నుంచి ముందుకు సాగనటువంటి పరిస్థితి నెలకొంది. 2008లో ఈ నగరడోనా ప్రాజెక్టును వైఎస్ రాజశేఖర రెడ్డి మంజూరు చేశారు. దాదాపు 12 కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పిస్తే మధ్యలోనే అనేక ఆటంకాలు కూడా ఎదురైనటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి చేపట్టినటువంటి ప్రాజెక్టును పూర్తి చేయాలని దస్త్రాలు కదిలించినప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆలూరు సమీపంలో ఉన్నటువంటి ఈ నగరడోనా ప్రాజెక్టు ప్రస్తుతం దాదాపు 12 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 53 కోట్ల అంచనాకు కూడా పెరిగిపోయింది. 2021-22 ప్రాంతంలో కూడా దీనికి మరోసారి టెండర్లు పిలిచి 53 కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించిన మధ్యలోనే చేతులెత్తేయడం పైన ఇక్కడ ఉన్నటువంటి రైతులు, స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మనం చూస్తున్నటువంటి నగరడోనా రిజర్వాయర్ అనేది ఈ సమీపంలో ఉన్నటువంటి పెద్ద వాగు ద్వారా వచ్చేటువంటి వర్షాధారపు నీరంతటిని కూడా ఇక్కడ ఏబీసీ కెనాల్ కు వెళ్తూ ఉంటుంది. దాన్ని అడ్డుకట్ట వేసి ఇక్కడ నిల్వ చేయడానికి ఈ రిజర్వాయర్ నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 500 ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మించేందుకు 2008లోనే 12 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ సంబంధించినటువంటి రైతుల భూములు, ప్రభుత్వ భూములన్నీ కూడా దాదాపు 500 నుంచి 600 ఎకరాలు కూడా సేకరించారు. అయితే ప్రస్తుతం ఇదంతా కూడా నిర్మానుష్యంగా మారింది. కేవలం ఈ రిజర్వాయర్ నిర్మించేటువంటి ప్రదేశం చుట్టూ కేవలం కట్ట మాత్రమే కట్టి వదిలేశారు తప్పితే ఎలాంటి నిర్మాణాలు కూడా ఈ రిజర్వాయర్ లో చేపట్టనటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ ఎడారి ప్రాంతాన్ని తలపించేటువంటి ఈ ఆలూరు నియోజకవర్గ ప్రాంతంలో సాగునీటికి అదేవిధంగా తాగునీటికి ఉపయోగపడేటువంటి ఈ రిజర్వాయర్ ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కూటమి ప్రభుత్వంలోనైనా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, జిల్లా ప్రజలు, అదేవిధంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలు కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఫీల్డ్ లో శాంక్షన్ చేసి అది మూలపడిపోయింది. వైసీపీలో 13 కోట్ల చిల్లర నుండి 53 కోట్లకు అంచనా పెంచి దాన్ని పూర్తి చేయలేకపోయారు. కావున మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ ప్రభుత్వంలోనైనా మా రైతులపైన దయ ఉంచి పూర్తి చేసి మా కోరికలు నెరవేర్చారంటని చెప్పి విన్నవించుకుంటున్నాం. 7 గ్రామాలు జీవనాడిది. దీని నుంచి రైతులు చాలా భూమి ఇచ్చి కోల్పోయినారు. అయినా ఇంతవరకు పని చేయలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము అడుగుతూనే ఉన్నాం. 20-30 ఏళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాం. జయరామన్న దగ్గర పోయినాం, చేస్తానన్నా చేయలేదు. శిలాపాతంకే అది అయిపోయింది కానీ పని అంటూ చేయలేదు. ఆ చెరువు పూర్తయితే ఎంతో మంది రైతులు, చిన్న సన్నకారు రైతులు కూడా చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఈ నగరడోనా రిజర్వాయర్ ఆగిపోవడానికి నిలువెత్తు సాక్ష్యాలే ఈ 2 శిలాఫలకాలు. అక్కడ చూస్తున్నటువంటి ఆ శిలాఫలకం 2008లో అప్పటి మంత్రి మారెప్ప 11.58 కోట్ల రూపాయల అంచనాతో వేసిన శిలాఫలకం అది. ఇక్కడ చూస్తున్నటువంటి మరో శిలాఫలకం 2021 జూలై 16వ తారీఖున 53.82 కోట్ల అంచనా వ్యయంతో మరోసారి ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం అంచనాతో అప్పటి మంత్రి గుమ్మనూరు జయరాం శంకుస్థాపన చేశారు. ఇప్పటికి కూడా ఈ 2 శిలాఫలకాలు ఇక్కడ వేసినప్పటికీ కూడా నగరడోనా రిజర్వాయర్ పూర్తి కాకపోవడం పైన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరడోనా రిజర్వాయర్ శిలాఫలకం నుంచి కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్.